ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు దాన్ని తరిమేసినా తిట్టినా కొట్టినా ఎవ్వరూ అడుగురు. ఈజీగా గెంటేయొచ్చు. పిన్ని, నువ్వు చెప్తున్న దాంట్లో నాకు నువ్వు చేసింది కవర్ చేసుకున్నట్టే అనిపిస్తుంది, కానీ నిజం చెప్తున్నట్టు లేదు పిన్ని. నాకు అలాగే అనిపిస్తోందే. ఎవరైనా తరిమేయాలంటే ఏదో ఒక అవకాశం సృష్టించుకుని పంపించేయచ్చు గాని దానికి సహాయం చేసి మరీ పంపిస్తున్నావంటే నాకు నమ్మశక్యంగా లేదు. అక్క, నేను ఇదే నా ప్లాన్గా ప్రొసీడ్ అయ్యాను. త్వరలోనే దాన్ని ఇంటి నుంచి తరిమేస్తాను. ఆ రోజు మీకు నేను చేసిన దాని మీద నమ్మకం కలుగుతుంది. దయచేసి ఇలా రండి, చెప్తాను. అది కాదు కనకం, ప్లీజ్ రండి, చెప్తాను. రండి. అసలు నువ్వు నన్ను ఎందుకు ఆపావు కనకం? ఎందుకంటే మీరు ఈ విషయంలో ఆవేశంగా అంబికమ్మని ఏమీ అనద్దు. అంత చేసిన తర్వాత ఏమీ అనకుండా ఎలా ఉంటాను? అసలు తాతయ్య నిర్ణయం తీసుకున్న తర్వాత, నేను ఆ ఫ్యాక్టరీ వద్దని ఆ పొలాలు లీజుకి తీసుకున్న తర్వాత అసలు అత్తయ్య వాళ్ళ వైపు ఎలా నిలబడతారు? అసలు ఎలా నిన్ను ఫోర్స్ చేస్తారు? ఇవన్నీ అడక్కపోతేనే అది పెద్ద తప్పవుతుంది కనుక. విహారి గారు, ఈ ఎంటైర్ ఇష్యూలో అంబికమ్మ తప్పులేదు. ఏంటి తప్పులేదా? నీ చేత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించాలని చూసింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో నిన్నంతా ఫోర్స్ చేసింది. అసలు ఆమె తప్పులేదంటే నేను ఎలా నమ్ముతాను కనుక? విహారి గారు, అంబికమ్మ గారిని ఆ ఫ్యాక్టరీ ఓనర్ పార్థసారథి అలా వెనకుండి ఫోర్స్ చేయించాడు. ఈ ఎంటైర్ ఇష్యూలో అంబికమ్మ అమాయకురాలు. తప్పంతా ఆ పార్థసారథ్దే. నువ్వెంత చెప్పినా నాకు నమ్మబుద్ధి కావట్లేదు కనుక. విహారి గారు, నేను పార్థసారథి గారికి బుద్ధి చెప్పాను, అంబికమ్మకి అంతా చెప్పాను. ఆమె తన తప్పు తెలుసుకుని కామైపోయింది. మీరు దయచేసి ఈ విషయం ఇంతటితో వదిలేయండి. సరే కనుక, ప్రస్తుతానికి నేనేం మాట్లాడను. కానీ అత్తయ్య మరోసారి ఇలాంటి పని చేస్తే మాత్రం ఈసారి నేను ఖచ్చితంగా వదలను. అలాగే విహారి గారు. ఈ క్షణం నీకు చూపు వచ్చిందని మనసారా ఆనందపడాలనుంది. కానీ అదే సమయంలో నా మనసంతా ఆవేదంతో అలుముకునుంది.
ఇప్పుడు అసలు నన్ను నువ్వు మనిషిగా కూడా చూడట్లేదా? లేకపోతే నన్ను బయట వాళ్ళ కింద జమ కట్టేశావా? లేక నువ్వు నన్ను కంప్లీట్గా దూరం పెట్టావా? ఈ క్షణం నీకు చూపు వచ్చిందని మనసారా ఆనందపడాలనుంది, కానీ అదే సమయంలో నా మనసంతా ఆవేదంతో అలుముకునుంది. అక్క ఏంటి కావేరి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు చూపు రావడం అంటే మా అమ్మే తిరిగి నీ రూపంలో నా ముందుకు వచ్చినట్టుంది. కావేరి, మీ అమ్మగారు 2 త్యాగాలు చేశారు. విహారీ గారిని కాపాడి ఆమె ప్రాణత్యాగం చేశారు. ఆమె చనిపోతూ ఆ కళ్ళని నాకు త్యాగం చేసి నాకు వెలుగుని ప్రసాదించారు. నేను చచ్చిపోతే నా కళ్ళు లక్ష్మికి ఇవ్వండి. ఆమె త్యాగాలకి మేము ఎవరు ఏం ఇచ్చుకున్నా అది చాలా తక్కువే కావేరి. నీకు ఆ స్వర్గంలో ఉన్న మీ అమ్మగారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. అయ్యో అలా అనద్దు. ఎందుకంటే మీకు విహారీ గారికి నేను రుణపడి ఉండాలి. మా అమ్మ అడగగానే విహారీ గారు నా కోసం రామపురం వచ్చారు. మీరేమో మా అమ్మ వెంటే ఉన్నారు. ఆ దేవుడి శాపమో ఏంటో నన్ను మా అమ్మతో ఉండనివ్వకుండానే ఆయన దగ్గరికి మా అమ్మని తీసుకువెళ్ళిపోయాడు. కావేరి, నువ్వు బాధపడద్దు. నా కళ్ళతో చూస్తే మీ అమ్మగారు నిన్ను చూసినట్టే. నువ్వు మీ అమ్మగారికి దూరంగా లేవు కావేరి. ఆమె నిన్ను నా చూపులతో పైనుంచి చూస్తూ ఉంటుంది. నువ్వు బాధపడితే ఆమె కూడా బాధపడుతూ ఉంటుంది. లేదు, నేను ఇంక బాధపడను. ఎందుకంటే మా అమ్మ నా కళ్ళ ముందు నీ కళ్ళలో ఉంది. కావేరి, నువ్వు జరిగినవి మర్చిపోవాలి. ఇక నుంచి కొత్త జీవితం మొదలు పెట్టాలి, సరేనా? పద.